శ్రీమణి కవన సమీర వీక్షకులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, గత 2 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నా హృదయంలో పల్లవించిన ప్రతి భావానికి అక్షర రూపం ఇచ్చి మీ ముందుంచుతున్నాను. అంతే ఆసక్తిగా నా కవితలను ఆదరిస్తున్న మీకు మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఎనలేని అభిమానమే నా సాహితీ ప్రయాణాన్ని నిరంతరాయంగా నడిపిస్తుందని భావిస్తున్నాను. జీవితంలో ఊహించని మలుపులు ఎన్ని ఉన్నా నేను మాత్రం అలుపెరుగని అక్షరమై అడుగులు సారిస్తున్నాను. ఆ అడుగుల్లో అణు అణువులోనూ స్పందిస్తూ నాదైన భావాలను గుప్పిస్తూ కవన సమీరాన్నై పలకరిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరూ ఎప్పటిలాగే నా శ్రీమణి కవన సమీరం ఛానల్‌ను విజయవంతంగా నడిపిస్తారని, మరికొద్ది మందికి మన ఛానల్‌ను పరిచయం చేసి నా అక్షరాలను ఆదరిస్తారని కోరుకుంటూ, అక్షర ప్రేమికులందరూ నా ఛానల్‌ను వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆకాంక్షిస్తూ, ఈనాటి నా కవిత కవిత్వం అంటే స్పందించే మనస్తత్వమే మహాకవిత్వం. సంధించే అక్షరాస్త్రమే సమగ్ర సాహిత్యం. కవిత్వం అంటేనే ఉప్పొంగుతున్న భావసముద్రం, అనుభూతుల సారం, అనుభవాల సమాహారం, ఉదిగుచ్చిన కవన సేద్యం, సమాజ ప్రక్షాళనలో తిరుగులేనిది కవివైద్యం, మాన్యమైన మార్గనిర్దేశంలో కవి పాత్రే ఆజ్యం, కర్తవ్యం బోధిస్తూ, కార్యోన్ముఖులను చేస్తూ, కలకరవాలం జులిపిస్తూ, కాలంతో కరచాలనమునరిస్తూ, కదులుతున్న అక్షర సేద్యంలో ప్రపంచాన పెల్లుబికిన కల్మషాల కిల్బిషాల అగమర్షణమొందించే అంశుమాలి కవి అన్నది జగద్విదిత సత్యం. అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు.